హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ స్టోరీ హింజ. ఈరోజు మనం కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఫ్యూ సెకండ్స్ డివైన్తో కనెక్ట్ అవ్వండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ముందుగా కెరీర్ వైజ్ కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2025 ఎలా ఉండబోతోంది. చూసారు కదా గైస్, ఎంత పాజిటివ్ థాట్స్ వచ్చాయో. కెరీర్ వైజ్ బాగుంటుంది అండ్ మీకు మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలన్నా కూడా ఈ మంత్ మీకు చాలా బాగుంటుంది. కానీ కెరీర్ అడ్వైస్ ఒకసారి తీసుకోవాలి. ఎవరైనా మెంటర్ ఉంటారు కదా, సో ఏదైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కానీ లేదు అంటే కెరీర్ అడ్వైస్ కానీ తీసుకోవాలి, కెరీర్ కౌన్సిలింగ్ కానీ. సో అప్పుడు మీకు బాగుంటుంది. సో ఇది ఈ మంత్ యొక్క గైడెన్స్. అండ్ పర్సనల్ లైఫ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మిథున రాశి వాళ్ళకి లేదా మిథున లగ్నం వాళ్ళకి. పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క ఓల్డ్ ఫ్రెండ్తో మళ్ళీ మీరు ఒక న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ అనేది, ఫ్రెష్ స్టార్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ చాలా మీరు కేరింగ్గా, కంపాషనేట్గా ఒక మదర్కి ఎలాంటి నేచర్ అయితే ఉంటుందో అలాంటి నేచర్ మీరు చూపిస్తారు అండ్ మీకు కూడా అదే రిటర్న్ వస్తుంది. సో కానీ ఒక విషయంలో మాత్రం డెసిషన్ తీసుకోలేకపోతారు. సో క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర మొత్తం అన్నీ తెలుసు మీకు, కానీ మీరు ఒక విషయంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో ఆ విషయంలో మీరు క్లారిటీగా ఉండాలి అండ్ దానికోసం ఇంట్యూషన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి ఫైనాన్స్ ఎలా ఉండబోతాయో చూద్దాం. ఫైనాన్స్ కూడా బాగున్నాయి. ఎవరైనా ఒక ఫ్రెండ్ హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది ఏదైనా ఫైనాన్స్లో. అండ్ మీకు మంచి గ్రోత్ కూడా ఉంటుంది. మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది. సో మీరు దాని గురించి కూడా ఆలోచిస్తారు అండ్ ఆలోచించండి. ఇది ఒక గైడెన్స్. అట్ ది సేమ్ టైం హెల్త్ కూడా ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతుంది. మీరు ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయాలి. సో ఎమోషనల్ కేర్ బాగా చూసుకుంటూ ఉండాలి. బాగుంది. హెల్త్ వైజ్ కూడా బాగుంది. ఎవరికైనా హెల్త్ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం పెంచుకోండి అండ్ మెంటల్ క్లారిటీ కూడా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఓవరాల్ గైడెన్స్ చూద్దాము. కర్కాటక రాశి వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ నెలంతా. మీరు ఇంట్లో పెద్దవాళ్ళతో టైం బాగా స్పెండ్ చేయాలి. ఇది మీకు గైడెన్స్. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని డిన్నర్ టైం కానీ ఏదైనా లంచ్ టైం కానీ ఏదో ఒక టైం పెట్టుకొని వాళ్ళతో స్పెండ్ చేసి ఒకరికొకరు లైఫ్ షేర్ చేసుకోవడము, సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళ యొక్క మాట పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళ యొక్క మాట కూడా మీరు వింటే మీకు మంచి జరుగుతుంది. ఇది కర్కాటక రాశి లేదా లగ్నం వారికి ఈ మంత్ ప్రెడిక్షన్స్. పర్సనల్ రీడింగ్ కోసం నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.